ఒకటవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ మాట ఒకరు చదవండి. గట్టిగా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ మాట్లాడుతున్నాడంట, అతని రూపాన్ని అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఆమెన్, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. బిడ్డలారా, మన రక్షకుడు యేసుక్రీస్తు నామాన కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరూ నిత్యముగా ఈ 2024లో నా యేసు మిమ్మల్ని దీవించునుగాక, కాపాడునుగాక, మనందరితో ప్రతినిత్యము మాట్లాడునుగాక. కొంచెమే. హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నారు. ఏమని? సమూయేలా, నీవు అతని రూపము, అతని ఎత్తు, అతని అందాన్ని లక్ష్య పెట్టవద్దు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్యం ఉంచడు. ఆమేన్. మనుషులు గుర్తించే వారిని దేవుడు గుర్తించడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 2024 నేను ఒకటే చెప్తున్నా, మనము మనుషుల చేత గుర్తింపు పొందాలని మీరు ఆశపడద్దు. దేవుని చేత మీరందరూ గుర్తింపు నొందే బిడ్డలుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదే ఆలోచన, ఇదే తీర్మానం, ఇదే మాట. ఇంకే ఆలోచన మీకు ఉండకూడదు. ఒకటే ఆలోచన, ఒకటే తీర్మానం. చూడండి, అసలు వాక్యం ఏం జరుగుతుంది, కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. ఒకరోజు ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా యెహోవా వద్ద ప్రార్థన చేశారు. సమూయేలు వద్ద, ఆయన వద్దకు వచ్చి, అయ్యా, అన్ని దేశాలకు రాజున్నారు, మాకు రాజు లేరన్నారు. అందరినీ పరిపాలించడానికి నాయకుడు ఉన్నాడు, మాకు నాయకుడు లేరు, సేవకులు మీరే ఉన్నారంటే, అరే నాయన, సమూయేలు అన్నాడు, సర్వాధికారి దేవుడు మనకు రాజుగా ఉంటే మనకి ఇంకా రాజు ఎందుకు? ఇంక నడిపించలు ఎవరు? లేదు, మాకు ఖచ్చితంగా రాజు కావాలంటే, సరే పొండ్రా, మీ కొరకు రాజు నేను దేవుని అడుగుతానంటే, ఒక గాడిదలు కాసుకున్న దేవుడు రాజుగా మార్చేస్తాడు. ఆమేన్. అతడి పేరు సౌలు. ఆమేన్. ఈ సౌలు కొన్నాళ్ళు దేవుని దగ్గర యథార్థంగా నమ్మకం కనబడిన తర్వాత కొన్ని దినాలు బాగానే సాగిపోయినాయి, కొన్ని దినాలు బాగా నడిచినాడు, క్రమంగా బ్రతికినాడు. కొన్ని దినాలు గడిచిన తర్వాత చూడండి, మనకు కూడా కొత్తలో విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పండి. బాప్టిస్మం పొందుకున్న ఫస్ట్ వారం ఎలా ఉంటుంది? దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా వెనకాడు. ఆమేన్. చచ్చిపోవడానికి కూడా వెనకాడు, చంపడానికి కూడా. యేసుని ఒక మాట అంటే అస్సలు ఒప్పుకోరు. ఒక 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏముందిలే కానీ ఇంక అయిపోయింది, టేక్ ఇట్ ఈజీ. భక్తి ఏం కనబడదండి, అసలు ఏం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏం ఉండదు, ఏదో జీవితం వెళ్ళిపోతుంది. కానీ లైట్ చేసుకుందాం. పాటలు వినబడుతున్నా సరే, ఇంకా టైం ఉందలే, 12:30 ఇంకా కాలేదు, నా టైం 12:30, అప్పుడే నేను బయలుదేరుతాను అని మైండ్ సెట్. ఒకప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎట్ట కూర్చుని చూడండి, ఈ పిల్లలు ఎవరన్నా పొరపాటు లెగిస్తే మీరు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆమేన్. మీరు కూడా గట్టిగా చెప్పేవాళ్ళు. ఎలాగని? రే, ప్రార్థనకి వెళ్ళావా, లెగిస్తావా, తాట తీస్తా అని చెప్పేవాడివి. ఇప్పుడు నువ్వే 10 సార్లు బయటికి లోపల తిరుగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు ఎలాగుండేది, మన పక్కన కూడా లెగితే 2 దెబ్బలు కూర్చొని పెట్టిన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లెగిసి వెళ్ళి వద్దులే, కాళ్ళు చేతులు మనకు సహకరించట్లు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ సౌలు కూడా దేవుని దగ్గర ప్రారంభంలో చాలా యథార్థంగా కనబడినాడు, చాలా విశ్వాసంగా ఉన్నాడండి. కొన్ని దినాలు బాగానే కనబడినాడు. దేవుడు సౌలుని ఆశీర్వదిస్తున్నాడంట, దీవిస్తున్నాడంట, ఘనపరుస్తున్నాడంట. అతనికి ఏ వెలితి లేకుండా ప్రతిదీ అడిగినవన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఆ యుద్ధానికి వెళ్తానంటే విజయం చేసేవాడు. అతనికి ఏ లోటు లేదు, ఏమీ తక్కువ లేదు, సంతృప్తి, పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇతనికి ఒక పాడు బుద్ధి కలిగింది. సేవకులు చేయవలసిన పని కూడా నేనే చేయాలనుకున్నాడు. ఆమేన్.
ఒకరోజు యుద్ధానికి వెళ్తున్నారు, పాస్టర్ గారికి కబురు పెట్టారయ్యా, మీ యుద్ధానికి వెళ్తే మీరు వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? యుద్ధానికి వెళ్తున్నాను, మీరు వచ్చి ఏం చేయాలా? అందరు చెప్పాలా? గట్టిగా మాట్లాడండి. యుద్ధానికి వెళ్తే మీరు వచ్చి ఏం చేయాలా? పాస్టర్ గారికి ఖాళీ లేక ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందన్నమాట. ఈ రాజు కాదండి, తట్టుకోలేక ఇతనే వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమేన్. ప్రార్థన చేశాడు. దేవుని కోపం వచ్చేసింది. అది కూడా కాదు. సరే యుద్ధానికి వెళ్ళిన దేవుడు చెప్పినాడు, అరే అబ్బాయి అక్కడికి వెళ్తున్నారు మీరు యుద్ధానికి, ఆ వెళ్తున్న ప్రదేశంలో శపింపడిన వస్తువులు ఉన్నాయి, దాన్ని దేని మీరు ముట్టకూడదు. మీరు యుద్ధానికి వెళ్ళి గెలవడానికి వెళ్తున్నారు, మీరు సంపాదించడానికి వెళ్ళట్లేదు. ఆమేన్. యుద్ధానికి దేనికి వెళ్తున్నారు? మీరు గెలవడానికి వెళ్తున్నారు, కానీ సంపాదించడానికి మాత్రము కాదు. సో వెళ్ళండి, యుద్ధం చేయండి, గెలవండి, వారిని అందరు నిర్మూలపరచమంటే ఈ సౌలు ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్న బలమైన పశువులను, మేకల్ని, గాడిదలు, గొర్రెలు, ఆ దేశంలో బలమైన యవనస్తులను తీసుకొని తన దేశంలో పనికొచ్చి వాటన్నిటిని అంటే తీసుకొచ్చేసాడంట. దేవునికి ఇంకా కోపం వచ్చేసింది. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలా ఎందుకు అయ్యాలంటూ రాజు చేసావు అని బాధపడితే, సమూయేలు ఇలాంటి నా చేతిలో నేను అభిషేకం చేశాను, నేను ఎందుకు వీడికి బాప్టిజం ఇచ్చాను, నేను ఎందుకు ప్రార్థన చేశానని ఇంచుమించుగా ఒక 2-3 వారాలు ఏడుతూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి వాడి కోసం ఎందుకు ఇంత చేసిందని చాలా దుఃఖరుతో ఉన్నప్పుడు ఇప్పుడు మరలా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు వేడ్చింది చాలు, దయచేసి ఆ 16వ అధ్యాయం మొదటి మాట చదవండి ఒక్కసారి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ మాట్లాడుతున్నాడు, రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? నీ కొమ్మును తైలముతో నింపుకొనుము, బెత్లెహేమును యెష్షయి నద్దకు వెళ్ళు, అతని కుమారులు ఒకరిని నేను. హల్లెలూయా. ఇక నువ్వు ఏడ్చింది చాలు నాయన, ఇక మీద నువ్వేం చెయ్యి, ఇదిగో ఆ సౌలు గురించి ఆలోచన మానేసే. ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడు దేవుడు మనల్ని మరొకసారి నూతనంగా కొన్ని ఎన్నుకుంటున్నాను కాబట్టి నువ్వు అక్కడికి ఏం చేయి, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు మీరు వాక్యం జాగ్రత్తగా వినండి. వెళ్ళిపోమంటే సమూయేలు తన కొమ్ములో తైలు నింపుకొని యెష్షయి ఇంటికి వెళ్ళిపోయినంటే వెళ్ళిన వెంటనే అతని పెద్ద కుమారుడు చూసి, ఇతని హైట్ పర్సనల్ చూసి ఇతడే రాజు అనుకున్నాడంట. ఆమేన్. కానీ దేవుడు అన్న మాట ఏమిటంటే, అతను నువ్వు అనుకున్న వద్దు, అతని ఎత్తును, అతని రూపాన్ని, అతని రంగును నువ్వు చూడద్దు, అతడు నా ఉద్దేశం లేనివాడు అన్నాడు. ఆమేన్. నేను ఒక ప్రశ్న వేస్తున్నట్టు వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, చూడండి మంచిగా రాసుకున్నాను, ఆయనకి కావాల్సిన వారు సపరేట్గా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఎలాంటి వారిని కోరుకుంటున్నారో ఈ పూట మనం కొన్ని మాటలు దేవునికి వాక్యం నేర్చుకోవాలి. ఆయనకి కావాల్సింది బాగా ఎత్తుగా ఉన్నవారు కాదు, ఆయనకు కావాల్సిన బలమైన వారు కాదు, ఆయనకు కావాల్సింది ఘనమైన వారు కాదు, ఆయనకు కావాల్సింది లేకపోతే ప్రార్థన చేసేవారు కాదు, ఆయనకు కావాల్సింది పాటలు పాడేవాళ్ళు కాదు, ఆయనకు కావాల్సింది వాక్యం చెప్పేవాళ్ళు కాదు. ఎవరు కావాలి? యుద్ధం చేసేవాళ్ళు కాదంటున్నాడు ఆయన. ఆమేన్. ఈ యెష్షయి కుమారులందరూ ఎవరంటే యుద్ధ నేర్పరులు, ఒక దావీదు మినహాయిస్తే. ఆమేన్. వీరందరిని కాదని వీరందరి మీద ప్రార్థన చేస్తూ ఉంటా, అతను కాదు ఇది ఎవరు కాదు నాన్న, ఇది ఊరు చివరున్నాడు, ఎవడో దావీదు, అతడు నేనేం చేశాను, కోరుకున్నాను. ఆమేన్. అతడు కావాలన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దావీదులో ఒక ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఈరోజు ఒక్క లక్షణం గురించి మాత్రం చెబుతాను. ఆమేన్. దేవుడు వీళ్ళెవరిని కాకుండా దేవుడు దావీదును కోరుకున్నాడంట. ఆమేన్. ఇంతమంది మనం ఉన్నాం కదా, ఇందులో ఇప్పుడు దేవుడికి ఎలాంటి వారు కావాలి? దావీదు అన్నలాగా యుద్ధం చేసేవారు దేవునికి అవసరం లేదు. ఆమేన్. ఆయనకి కావలసిన సపరేట్ అండి. ఈరోజు నన్ను ఎవరు కోరుకోవట్లేదు, నువ్వు అతిశయపడకు. ఒక మంచి మాట చెప్తూ గుర్తుపెట్టుకోండి, దావీదు 8 మంది బిడ్డలందరూ కూడా యుద్ధం దగ్గరికి వెళ్ళారంట. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక ఆర్మీ టెస్ట్ చేస్తారు కదా, మీకు తెలుసండి.
ఆర్మీకి ఎలాంటి ఏం చేయాలి? మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఏం టెస్ట్ చెప్పండి? మెడికల్ ఏనండి, మెడికల్ టెస్ట్. ఆర్మీకి వెళ్ళాలంటే అందులో 7 అన్నదమ్ములు పాస్ అయిపోయినారు. ఆమెన్. కానీ ఎవడు ఫెయిల్ అయిపోయినాడు? ఇటు చదువు రాదు, ఐటు లేదు, పర్సనాలిటీ లేదు, ఇటు దేనికి పనికిరాడని ఆ సైన్యంలో కూడా తీసుకోలేదు. ఆమెన్. చివరికి వాళ్ళ నాన్న వీడికి ఏం పనిచేసి గొర్రెలు కాస్తే మనుషులందరికీ ఉపయోగపడిన వాళ్ళని దేవుడు కోరుకోలేదు. ఆయన ఎవరికి పనికి రాకుండా మూలలో కూర్చుంటే దేవుడు ఎన్నుకొని నిలబెట్టి బలపరుచున్నాడు. ఆమెన్. ఎందుకో తెలుసా? దావీదులో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దావీదు నమ్మకమైన వాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలయ్యా అంటే నమ్మకమైన వారు కావాలి. ఎవరిని కోరుకుంటాడు దేవుడు అంటే నమ్మకమైన వారిని కోరుకుంటాడు. అందరికి జీవితంలో ఆశలు పోతున్నాయి, కానీ దావీదు తన ఆశను చంపుకోలేదా? తన నమ్మకం దేవుని మీదే. అయ్యా, నేను ఎక్కలేని ఎత్తైన కొండను నువ్వు ఎక్కించగలుగుతావు, ఎక్కించడానికి నువ్వు సమర్థుడివే. నా వల్ల కాదు, నా తరము కాదు, నా శక్తి వల్ల కాదు, కానీ నీవైతే డెఫినెట్లీ అని ఖచ్చితంగా ఆ కొండ శిఖరం ఎక్కిస్తావు. ఆమెన్ అని ప్రతిరోజు దావీదు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. నా వల్ల కాదు నాయన అని ఏ రోజు గివప్ ఇవ్వలేదు. ఆమెన్. వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు పాటలు, ప్రతిరోజు ప్రభుతోనే ప్రార్థన. ఎలాంటి వాడు చెప్పమంటాడా? అతని మేకలు తినడానికి, గొర్రెలు తినడానికి ఒకరోజు 2 తోడేళ్ళు వచ్చాయంట. ఆమెన్. వాటిని పరిగెట్టించాడు. సింహం వచ్చిందంట, దాన్ని పరిగెట్టించాడు. అంత బలాఢ్యుడు అతను కాదు. అంటే అతని బలం శారీరకంగా బలము తక్కువే కావచ్చు, కానీ అతని గుండె ధరించాలి బలమైంది. ఆమెన్. అతనిలో ఉన్న నమ్మకం ఎలాంటి, నా దేవుడు ఖచ్చితంగా ఈ సింహాన్ని చంపిస్తాడు నాతో. ఒక కమిట్మెంట్తో వెళ్ళిన వాడండి. కడవరకు అదే చేసినాడు. అది చూసి దేవుడు అంటాడు, నేను కోరుకుంది వీళ్ళెవరిని కాదు, ఇదిగో చివరి ఉన్నాడు, ఊరవతలు ఉన్నాడు, ఆడే దావీదు, వాడే నమ్మకమైన వాడు. ఆమెన్. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నువ్వు కూడా దేవునికి కావాలి సంవత్సరంలో. మరే నిన్ను గణపరచాలని, నీ నెత్తి మీద అభిషేకం ఇవ్వాలని, నీ నెత్తి మీద దేవునికి ఆత్మను కుమ్మరించాలని, తన ఆత్మను నేను నింపాలని, నీ బిడ్డలు నింపాలని, నీ మనోసంతాన్ని నింపాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ తైలాభిషేకం పొందుకోవాలంటే, ఆ కొమ్ములు ఉంచబడిన ఆ తైలం నెత్తి మీదకి రావాలంటే, ఈరోజు నా దేవునికి దృష్టికి నీవు ఖచ్చితంగా నమ్మకమైన వాడిగా కనబడాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన నమ్మకమైన వారిని కోరుకునే దేవుడు. అల్ప విశ్వాసులే నమ్మకమైన వారిని చేసే ప్రభు ఆయన ఖచ్చితంగా కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన దేవుడు కోరుకుంటాడు, ఎవరిని పడితే మళ్ళీ కాదా. చూడండి, ఒకరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ మాట చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ మాట. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వారు ఎవరతడు చెప్పాలి తక్కువని? మోషే. ఆమేన్. మోషే ఎవరంట? దేవుని ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. మోషేతో పాటు అహరోను ఉన్నారు, మిర్యాము ఉంది. వీరెవరిని దేవుడు కోరుకోలేదు. ఎవరు కోరుకున్నాడు? మోషే నమ్మకమైనవాడు కాబట్టి దేవుడు కోరుకున్నాడు. నీ ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నా దేవునికి ఇంట్లో నమ్మకం కనబడుతున్నావా? దేవునికి ఎవరు కావాలి అంటే, ఇప్పుడు దేవునికి సన్నిధిలో, దేవునికి ఇంటిలో నమ్మకమైన విశ్వాసులు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీ నమ్మకత్వం ఎక్కడ ఉండదు తెలుసా? మోషే వలె సంఘములో నమ్మకంగా బ్రతకాలి. నువ్వు నమ్మకంగా సాగి వెళుతూ ఉండాలి. శ్రమలు కలిగినా, ఇబ్బంది కలిగినా, కష్టము కలిగినా నీ నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. ఆమేన్. దేవునికి కావలసిన నమ్మకమైన వారు, ఆయన కోరుకున్న నమ్మకమైన వారిని. మోషే అంట దేవునికి ఇల్లు అంతట్లో ఎలాంటి వాడు చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు ప్రభు ఎవరు కోరుకుంటున్నారు? అపనమ్మకమైన వారిని కాదు, నమ్మకమైన వారిని. ఇప్పుడు దేవుని యొక్క సంఘములో నువ్వు ఎలాగ ఉండాలి? ఇప్పుడు చెప్పాలా? గట్టిగా మాట్లాడండి.
ఎందులో నమ్మకంగా ఉండాలా? అన్ని విషయాల్లో ఎలా ఉండాలా? మిమ్మల్ని ఏమీ నేను ఒక పని అప్పచెప్పాను. ఏ పని చెప్పమంటారా? మీరందరూ 11 గంటలకు రండి అని చెప్పాను. నమ్మకంగా ఉన్నారా? అక్కలో వందనాలు. వచ్చిన వాళ్ళ గురించి అసలు మాట్లాడినండి, అసలు వాళ్ళందరూ మంచి వాళ్ళే. రానుల గురించి చెప్తున్నా, నమ్మకంగా ఉన్నారా? పాస్టర్ గారు మాకు పని అప్పచెప్పాడు. ఏం పని చెప్పండి? పెద్ద కష్టమైన పని ఏం కాదు. 11 కల్లా మందిరానికి రమ్మని చెప్పాను. అది కష్టమైన పనా? ఇందులో నమ్మకంగా ఉంటారా ఈ సంవత్సరం మొత్తం? సరే, ఈ సంవత్సరం స్టార్టింగ్ ఇదే, ఇప్పుడే ప్రారంభం అనుకోండి. ఈరోజు ప్రారంభం. 11 గల్లా సంఘం అంతా సమకూర్చబడాలి. ఆమేన్. చలికాలం కదా, కొంచెం చలికి కాళ్ళు ముడుచుకొని కూర్చోవచ్చు, మరి త్వరగా లేకపోవచ్చు. ఈ 2 నెలలు చలిపోతుందండి. ఆ తర్వాత ఎండాకాలం ఆల్రెడీ 5 కల్లా ఏమైపోతుంది, సూర్యుడు వచ్చేస్తాడు నీకోసం. నువ్వు వద్దన్నాడు, వచ్చి నుంచి ఉంటాడు. ఆమేన్. 10 మంచి ఎండ వచ్చేద్ది. పాస్టర్ ఇంకా ప్రార్థన స్టార్ట్ చేయాలి అంటారు, వచ్చి అంటారా? చెప్పండి. మీకు చెప్తున్న ఒక పని అప్పచెప్పిన ఈ సంవత్సరం మీకు అప్పచెప్పిన పని ఏం లేదండి. నమ్మకంగా 11 కల్లా అందరూ సంఘంలో కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. వేటలకి వెళ్ళే బిడ్డలు నేను మినహాయిస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా 11 అయితే దేవునికి సంఘములో చెప్పాలి. మోషే లాంటి వాడు దేవుడు ఎందుకు నమ్మకమైన వాడు చెప్పమంటారా? దేవుడు మాట వినబడిన వెంటనే ప్రత్యక్ష గుడారములకి అందరికంటే ముందు మోషే వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆమేన్. అందరూ వారికి గుడారంలో ఉంటే సౌండ్ వినిపించిన వెంటనే మోషే అంటే అందరికన్నా ముందు వెళ్ళి దేవునికి బలిపీఠం దగ్గర దేవునికి మందస్తుంది అలాగ ఆగిపోయేవాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నేను చెప్పిన వెంటనే మోషే ఏం చేశాడు? వెనక ముందు ఆలోచన చేయడు. కొండలో చేతులు ఏముందో తింటున్న నోట్లో ముద్ద కూడా ఆపేసి పరిగెట్టి ప్రార్థన కూర్చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. అది నమ్మకత్వం. ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చేసేవాడు, బలం లేకపోయినా వచ్చేసేవాడు. 40 సంవత్సరం నడిచాడండి. మామూలు విషయం చెప్పండి. అలుపు లేకుండా నడిచాడండి. ఆమేన్. మనం 40 నిమిషాలు సరే కూర్చోలేకపోతున్నాం. హల్లెలూయా. 40 నిమిషాలకి మన కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయి చెప్పండి? తిమ్మిర్లు వచ్చేసి ఇటు జాపి అటు జాపి అట్టని ఇట్టని డ్యాన్స్లు వేస్తున్నాం కూర్చొని. హల్లెలూయా. మంచి డ్యాన్స్ మాస్టర్ ఉంటే మిమ్మల్ని చూపిస్తే కొత్తగా స్టెప్లు ఆడి నేర్చుకుంటాడు. ఏం లేదండి, 40 నిమిషాలు పట్టుమని కూర్చోలేకపోతుంది. కానీ మోషే 40 ఏళ్ళు నడిచాడంట. ఆమేన్. కానీ అలసిపోలేదు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లు అంతటిలోనూ ఎవరు గట్టిగా చెప్పాలా? ఇప్పుడు నమ్మకంగా ఉంటావా? సౌండ్ రావట్లేదు. నువ్వు ఎన్ని చెప్పాస్ట్ నా టైం 12 దాటితే కానీ నేను తలక స్నానం చేయను. మందిరానికి కాదు, నేను తల స్నానం చేయాలంటే 12 కొట్టాలి, టింగ్ 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 అని. అంతేనా? ఒక పని అప్ చెప్పాను, చూస్తాను నేను ఖచ్చితంగా 11 కల్లా ప్రతి ఒక్కరు మందిరంలో కనబడాలా. ఆమేన్. అటు నమ్మకమైన మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి ఇంటిలో నమ్మకమైన ఆత్మ దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. మరొక మాట చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ మాట చదవండి. చదవాలా? నెహెమ్యా గ్రంథము నమ్మకమైన మనస్సు గలవాడిని ఎరిగి అతని సంతతిని వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడును నేనే. ఆమేన్. ఎవరి మాట ఎవరితో ఉంటున్నారంటే దేవుడు నెహెమ్యాతో నెహెమ్యా, ఈ నెహెమ్యాతో మాట్లాడుతూ అబ్రాహాము గురించి ఒక మంచి మాట అంటాడండి. అక్కడ ఆ పై వచనం చదువుకోవాలి. అబ్రాహాముని ఏర్పాటు చేసుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలుగా రప్పించి అతనికి అబ్రాహాముని పేరు పెట్టినవాడు నేనే. అతడు నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. ఆమేన్. ఎవరంట? దేవుడు ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు 1, దేవుని ఇంట్లో నమ్మకమైన వారిని కోరుకుంటారు. 2, నమ్మకమైన మనస్సు కలిగిన వారిని ప్రభువు కోరుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు నీ మనసు దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. విడిచి రమ్మని వెంటనే అతడు ఏమీ ఆలోచన చేయకుండా మనసులో నిర్ణయించుకొని తన నమ్మకం చేసి బయటకు వచ్చేసినాడు. ఇంత అల్ప విశ్వాసం లేదు అబ్రహాంకి, కొంచెం కూడా అవిశ్వాసం లేదు.
ఎంతగా దేవుణ్ణి నమ్మాడంటే దేవుని కోసం గుడారాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కోసం ఇంటిని విడిచిపెట్టేస్తాడు. దేన్ని విడిచిపెట్టాడు చెప్పండి, చెప్పండి చెప్పండి. ఊరిని విడిచిపెట్టేస్తాడు, దేశాన్ని విడిచిపెట్టేస్తాడు, కుటుంబాన్ని విడిచిపెట్టేస్తాడు. దేనికోసం చెప్పాలి, అందరూ చెప్పాలా? అమ్మ చెప్పండిరా. దేవుడు రమ్మంటే ఆయన మీద నమ్మకంతో ఎలా వచ్చేసాడు? కట్టు బట్టలతో బయటకు వచ్చేసాడు. ఆమేన్. ఒకవేళ మీలో ఎవరైనా మీ మనసులో ఖచ్చితంగా నమ్మకంగా ఉంటే, నమ్మకం మీరు కలిగి ఉంటే, మీరు దేవుని కొరకు ఏమైనా త్యాగం చేయగలిగితే దానికి నా యేసయ్య 4 గంటలు ఇవ్వగలుగుతాడు. ఆమేన్. దేవుని కొరకు ఏమైతే మీరు విడిచిపెడతారో, దేవుని కొరకు ఏమైతే వద్దనుకుంటున్నారో దానికి డబల్ అయిన ఇస్తాడు. అసలు నా యేసయ్యకు ఉన్న గొప్ప మనసు ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఆయన మీద ఆధారపడి నీ మనసులో నమ్మకం కలిగి ముందుకు సాగలిగితే, ప్రయాణం చేయగలిగితే, నువ్వు పోగొట్టుకున్న దాన్ని, విడిచిపెట్టిన దాన్ని మరలా నీకు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. ఆమేన్. తక్కువ ఉండదని, వెళుతుండదండి. దేవుడు పిలుచుకుని వెంటనే దావీదు 4 గొర్రెలే విడిచిపెట్టి వచ్చాడు. ఆమేన్. దేవుడు ఏం చేసి దావీదుకి ఏకంగానే, నన్ను నీకు గొర్రెలు కాదు ఇవ్వాల్సింది చాలా ఉందన్నాడు. ఆమేన్. 40 దేశాలు అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము ఒక గుడారాన్ని, ఒక దేశాన్ని, కొంతమంది బంధువులు విడిచిపెడితే, ఇప్పుడు అబ్రాహాముకు దేవుడు ఏ రీతిగా దీవెన చెప్పమంటారా? తన ఇంటి పుట్టి పెరిగిన వారే 318 మంది ఉన్నారంట. ఆమేన్. ఎంతమంది? తక్కువ మంది అండి. తన ఇంటి పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు? మినీ ఆర్మీ, సొంత సైన్యం. అబ్రాహాం జోలికి ఎవడైనా వస్తే ఇంకెంటనే వారు ఎవరు ఎంతటి వారిని సరే విడిచిపెట్టడు. అలాంటి సామర్థ్యము కలిగిన వాడు. ఎందుకు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అతడి మనసు నమ్మకమైంది. ఆమేన్. ఇప్పుడు నీ మనసు నమ్మకంగా ఉండాలా? దేవుని విషయమై, దేవుని విషయంలో నీ మనసుకు వచ్చి నమ్మకంగా ఉంటే, విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు సాధించలేనిది ఏది ఉండదు. నువ్వు ఒంటరిగా ప్రయాణం ప్రారంభించవచ్చు. ఈ ప్రారంభ సంవత్సరంలో నాకెవరు లేరయ్యా, సహకారం అడిగాను, మాట సాయం చేయడానికి కూడా మనుషులు లేరు అనుకోవచ్చు. నా బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మకంగా నీ హృదయంలో విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉండు. నీ హృదయం నమ్మకంగా దేని మీద ఖచ్చితంగా ఆధారపడగలిగితే, అబ్రాహాము వల్లే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీదవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అటు అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు నీ మనసు విషయమై నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆమేన్. 1, దేవునికి ఇంటి విషయమై నమ్మకంగా ఉండాలి. 2, నీ మనసు విషయమై విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి, వద్దంటే దాని జోలికి వెళ్ళకూడదు. ఏమైతే త్యాగం అంటే త్యాగం, ఏదనండి వెనకడుగు వేయకూడదు. ఇంకా దేవుని కొరకు సమర్పణ అంటే సమర్పణ, అసలు నో మోర్ కాంప్రమైజ్ అవ్వకూడదండి. అసలు వేరే ప్రసక్తి లేదు. ఇంకా రాజీ పడ్డం నీ జీవితంలో ఉండకూడదు. అబ్రాహాము రాజీ పడలేని మనస్తత్వం కలిగిన వాడు. గృహాన్ని విడిచిపెట్టమంటే ఏం చేసినాడు? అయ్యా ఇల్లు మళ్ళీ నువ్వు కట్టుకోలేదా అన్నాడా? తామని మాట్లాడట్లేదు, చెప్పు. మళ్ళీ కట్టుకొని అన్నాడా? అయ్యే గృహం కష్టపడి కట్టుకుని ఎలా విడిచిపెట్టమంటావు? అయ్యా నా బంధువులు, లేదు స్నేహితులు సమస్తని విడిచిపెట్టి మనసులో నమ్మకం కలిగిన వాడిగా. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే అబ్రాహాము యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, అతని నమ్మకం ఎలాంటిదంటే, నా దేవుడు ఇక్కడ ఒక గుడారాన్ని తీసివేస్తున్నాడు, దానికంటే బలమైన గుడారం మరొకటి నా తండ్రి నాకు ఇవ్వగలుగుతాడు. అది ఆయన నమ్మకం. ఆమేన్. గట్టిగా చెప్పడం కూడా చేసిన మేము పరిచయం గట్టిగా కొట్టాను. హల్లెలూయా. ఇక్కడ ఒకటి తీస్తున్నాడు, దానికంటే శ్రేష్ఠ మరొకటి ఆయన మనకు ఇవ్వగలుగుతాడు. అది నమ్మకం. మనసులో అంత నమ్మకం కలిగి ప్రయాణం సాగించాడు. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. ఊరు అని స్థలం దేవుడు ఏం చేసి అబ్రాహాముని ఏర్పాటు చేసి సపరేట్ పరిచయం కోరుకున్నాడు. అందరిని కోరుకున్నాడు. ఆ ఊరిలో చాలామంది బొమ్మలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇతని మనసు నమ్మకమైంది. ఆమేన్. వన్స్ ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం తీసుకుందా, ఒక మాట ఇచ్చిందా, ఆ మాట కట్టుబడి బ్రతుకుడు తప్ప ఆ మాటను జవదాటాడు. ఆమేన్. ఎంత గొప్పోడంటే తన బిడ్డని ఇవ్వడానికి కూడా వెనకడుగు వెళ్ళాడు. ఆమేన్. బలి ఇవ్వడానికి, నేను చెప్తాను, బలి పెట్టింది ఏం పెట్టాడు? తనకి ఇష్టమైన కుమారుని పెట్టినాడు. ఆమేన్. నేను దేవునికి ఇచ్చేస్తాను, దాని విషయంలో మరలా రాజీ పడలేదండి అబ్రాహాము. ఇష్టమైందండి. ఈరోజు ప్రభు అడిగేది కూడా, మీకు ఏదైతే ఇష్టమో దాన్నే బలిపెట్టి మీద పెట్టాలి. ఆమేన్. మీకు నచ్చింది కాదు, లేకపోతే నీకు ఉన్నది కాదు, నీకు కలిగినది కాదు, నీకు ఇష్టమైన దాన్ని బలిగా అర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరొక మాట, మరొక భక్తుని గురించి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ మాట చదవండి. దానియేలు గ్రంథము 6:4.
ముగించేస్తాను త్వరగా. అధిపతులను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెడుతున్నారంట. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దానియేలుతో లోపమైనను కనుగొనలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎన్నుకున్న మరొక నమ్మకమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతని పేరు దానియేలు. ఆమేన్. ఇతను చెరపాలని, పడగొట్టాలని, నాశనం చేయాలని, నిందలు వేయాలని ఆ దేశంలో ప్రధానులు, జ్ఞానులు, బలమైన వారు, ఘనమైన వారు అందరూ కూడా ఒక వార్ రూమ్లో కూర్చున్నారంట. ఆమేన్. ఒక మందిరంలో కూర్చుని అందరూ పెద్దలందరూ కూర్చోడిపోయారు. అప్పుడప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఏం జరుగుతాయి, నాయకులు చెప్పాలా, కూర్చుంటారు కదనే. ఎలా కూర్చుంటారు? ఒక పార్టీ క్యాండిడేట్స్ మొత్తం కూర్చొని లోపల కూర్చొని, రే ఆడిని ఏదో ఒకటి చేయాలరా. ఏం చేయాలా? 4 కేసులు వేద్దామా? ఏదైనా లోపాలు ఉన్నాయా? ఏదన్నా ఎక్కడైనా దొరుకుతాడా? అదేం తప్పు చేశాడా? ఎవరికి అన్యం చేశాడా? ఏదో ఒక లాజిక్ ఎదుగుతుంది. ఫస్ట్ వీళ్ళు కూర్చొని ఏం చేస్తారు? క్రిమినల్ మైండ్. వీళ్ళు ఏ మైండ్? నేరపూరితమైన ఆలోచనలు. ఏదో ఒక ఇరికించాలి. ఏం చేయాలి? ఇప్పుడు అండి ఇరికించిన దానియేలుని కూడా సేమ్ అలాగే ఇరికించాలనుకున్నారంట. కానీ వాళ్ళందరికీ చివరికి అర్థమైన విషయం ఏంటంటే, అతను ఒక్క తప్పైనను, ఒక్క నేరమైనను, ఒక్క నిందైనను ఎవడు చూపించలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ ఎందుకు వచ్చున్నారు? దానియేలు మీద నేరం మోపాలని. కానీ పని అయిందా? మాట్లాడాలా? ఈ దానియేలు రాజు దగ్గర నమ్మకమైన వాడు. ఆమేన్. చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనము కూడా మన సేవకులకి, దేవునికి, యజమానులకి నమ్మకమైన వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే బిడ్డ, ఎంతమంది నేను చెరపాలనుకున్నా వారి తరం కాదు. 100 కేసులు వేసుకొని పోయేదేమీ లేదు. 100 సెక్షన్లు దీని అసలు పనవదండి. ఎందుకంటే తెలుసా? నువ్వు నమ్మకంగా దేవుని దగ్గరికి ఉన్నావు కాబట్టి. ఆమేన్. నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. నీ వ్యాపారంలో నమ్మకం ఉండాలి. ఒకరిని ముంచాలని ఆలోచన నీకు రాకూడదు. నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే మీ యజమానులు కావచ్చు, మీ సరంగులు కావచ్చు, మీ ఓనర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు అండి, నువ్వు నమ్మకంగా ఉండాలంతే. ఆమేన్. నువ్వు నమ్మకంగా ఉంటే ఎవడు నీకు నేను వేయగలుగుతాడు? ఎవడు నేను ఒక లోపం ఎత్తగలుగుతాడు? నమ్మకం లేకపోతేనే ఈ నిందలు, అవమానాలు రాగలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంగా బ్రతకాలి కదా. దానియేలు తన నమ్మకత్వాన్ని కడ వరకు కొనసాగించుకున్నారు. అతడు ఎలాంటి మనుషుల మధ్య బ్రతకడు చెప్పమంటారా? వాళ్ళందరూ కూడా కుయుక్తి కలిగిన వారు. ఆ ప్రధానులు, యాజకులు అందరూ ఒక్కడు కూడా మంచోడు కాదు. ఎందుకంటే ఒక మంచి ఆలోచన. లోకంలో ఒక మంచి సామెత చెప్పమంటారా? పచ్చకాయ ఉండదు కానీ లోకం అంతా ఎలా ఉంటుందంట? కొద్దిగా గట్టిగా చెప్పండి. పచ్చకాయ ఉండలకు లోకం అంతా ఎలా ఉంటుందంట? గట్టిగా చెప్పాలమ్మా. ఏ పెద్దోళ్ళు చెప్పట్లేదు. జాయింట్స్ ఎవరికి వచ్చి పచ్చకాయలు వచ్చినాయా? నిజం కనబడుతుంది, నాకు తెలియదండి. పెద్దలు అంటారు కానీ అది నిజం, వాస్తవం తెలియదు. దేవుని దయ వల్ల కనిపిస్తాయి. బాబాయ్ పచ్చ కనిపించవా? ఊరకుని జస్ట్ వాడి కళ్ళే పచ్చకుంటాయి అనుకుంటా, అంతే, కన్నుగుడ్డి మాత్రమే. సరే, ఈ లోకంలో సామెతది. వీళ్ళందరూ కూడా ఎలాంటి వారు అంటే, దానియేలు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయం చేసిన వాళ్ళు, లంచాలు పుచ్చుకునే వాళ్ళు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేసేవారు, ద్రోహులు, దుర్మార్గులు ఉన్నారు. ఆమేన్. వీళ్ళకి కూడా దానియేలు ఏమైనా లోపం కనబడుతున్న ఆలోచన కూర్చున్నారు ఇప్పుడు. ఆమేన్. వీరి ఉద్దేశం ఏంటి? మనం ఎలాగో లంచం పుచ్చుకుంటున్నారు కాబట్టి ఎత్తగాడు కూడా ఎక్కడ లంచం పుచ్చుకున్నాడేమో అనుకుని కూర్చున్నారంట. కానీ ఒక్కడి తరమ కాలేదు, ఒక్కడి పట్టుకోలేకపోయినారండి. అందరు పెండ్రప్ సైలెన్స్ అయిపోయినారు. ఎందుకంటే దానియేలు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. ఒకటి, నీ ఇంటి విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా సంఘ విషయంలో నమ్మకం ఉంటే నేను కోరుకుంటాడు. 2, నీ మనసు నమ్మకంగా దేవుని ఆధారపడకుండా దేవుడు కోరుకుంటాడు. 3వ విషయం, నీ పనివారి దగ్గర, నీ యజమాని దగ్గర నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆమేన్. నువ్వు ఆయనకి కావాల్సిన బిడ్డగా ఉండబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు చెప్పాను. ఒకవేళ నువ్వు నమ్మకం కోల్పోతే, యజమానుల దగ్గర నమ్మకం కోల్పోతే, మరి స్త్రీలకి ఎవరు యజమానులు చెప్పండి? మరి మీరు ఎవరి దగ్గర నమ్మకం ఉండాలా? మీ భర్తల దగ్గర మీరు నమ్మకంగా బ్రతకాలి. ఆమేన్.
5కు 10కి ఆశించి జోబులో డబ్బులు నొక్కి మాకండి, మరికి చీప్గానే. 5 10 లేటండి, కొంచెం కొద్ది రిచ్గా ఒక 2000 3000 మరా చిచ్చి. నమ్మకంగా ఉండండి. ఆమేన్. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు నమ్మకంగా బ్రతకండి. యవన బిడ్డలు నాన్నారే, మీరు కూడా మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది అమ్మాయిలు, అబ్బాయిలు మీరు కూడా నాన్న యవనస్తులు. ఎక్కడికి వెళ్ళానరా అంటే ఏలియా ఏమంటాడు, పక్కన ఫిలిప్ అని ఇక్కడికే అంటాడు. వాడు చూడు పక్కన ఏలి నిన్నారంటాడ. ఏమి లేదు, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని బలపరుస్తాడు. ఆమేన్. మనుషులు కోరుకోరు, ఎవరు కోరుకుంటారు? దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. ఈ దానియేలు కూడా మనుషులు ఎవరు కోరుకోలేదు, దేవుడే కోరుకున్నాడు. ఆమేన్. అందుకే అంటాడు, దేవుని సేవకుడైన దానియేలును రాజే అంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా బ్రతకండి. 4వ మాట ఒకటి చెప్పి ముగించేస్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ మాట. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఒక యజమానుడు అంట దూరదేశానికి వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయాడంట? చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. రాబర్ట్ పాష్ గారు లాగా ఒక 300 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయినాడంట. ఆమేన్. వెళ్ళిపోయి ఒక 40 మంది సంఘాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. అవునా కదా? మనం చెప్తామన్నా అంత అమాయకం కూర్చుంటాం, మరికిని అప్పచెప్పి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పాష్ గారు మళ్ళీ వచ్చేసరికి ఈ 40 మంది కాస్త 20 మంది అయిపోతే పాష్ ఏమంటాడు? మాట్లాడాను, మీరు నీ చేతిలో సంఘం నీకు పెట్టాను రా అంటాడా? నమ్మకాన్ని పోగొట్టుకున్నా సంఘం మొత్తం పాడైపోయింది, నువ్వు పాడు చేసి అంటాడా? ఒక యజమానుడు ఏం చేశాడంటే తన దగ్గర డబ్బులు మొత్తం తన దగ్గర పిల్లలందరికీ ఇచ్చి మనసు ఒక 5 2 1 తలంత ఇచ్చేసాడంటే అందరికీ. ఒక తలంత అంటే కింద రాయబడి మాట చదవండి ఒకసారి. ఎక్కడ? 3600. ఒక తలంత అంటే ఎంతంట? ఇంచుమించుగా 3600 రూపాయలు ఇచ్చాడంట. ఆమేన్. ఒక తలంతే. ఒకరికి 5 ఇచ్చినాడు, ఒకరికి 10 ఇచ్చినాడు, ఒకరికి ఎన్ని ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. ఈయన డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారంటే, ఒకడు 5 తలంతులు ఇచ్చినాడు అంటే దాన్ని 10 చేసాడంట. ఆమేన్. 2 ఇచ్చినాడని 4 చేసాడు, 1 ఇచ్చాడు 1 ఉంచుకున్నాడంట. ఆమేన్. ఎప్పుడైతే ఈ కొంచెం ఇచ్చిందని వాడు డబుల్ చేసినాడు, దాన్ని ఆశీర్వదించినాడు బాగా. అసలు యజమాని ఖచ్చితంగా నాకు 5 రూపాయలు ఇచ్చినాడు, 5 3 ఎంత 4 ఎంత ఇంచుమించుగా 15,000 ఇచ్చినాడండి ఇంచుమించుగా అనుకోండి. ఒక 5 తలంతులు అంటే ఎంత? 15,000 చిల్లర పై చిలుకులు కరెక్ట్గా లెక్కేసుకుంటుంది. ఈ 15,000 ఆయన దాదాపు 30,000 చేసి యజమాని చేతిలో పెట్టినాడు. యజమాని ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కొంచెం వెలుగుతుంది లేదా? నేను ఇచ్చింది 5,000 కానీ దాన్ని ఎంత వేసాడాడు? 30,000 చేశాడు రా బాబు అన్నాడు. సంతోషం. సరే, నువ్వు నాకు చాలా మనసుకు నచ్చావని, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావని, ఇదిగో నా ఇంటి అంతటి మీద నువ్వు ఎలా ఉంటావు, ఇదిగో నేను మరికొన్ని వాటి మీద నియమిస్తాను చెప్పినాడండి. ఒక్కటి ఇచ్చినాడంటే దాన్ని దాచి భూమిలో పడేసాడంట. ఆమేన్. ఇచ్చిన డబ్బులు మరలా తిరిగితే దేవుడు మెచ్చుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన దానికి కలిపి ఇవ్వాలి. ఆమేన్. ఏం చేయాలా? చెప్పాలా? చక్కటి పాటలు పాడి స్వరం ఇచ్చాడా? దానికి కలిపి యాడ్ చేయి, ప్రార్థన కూడా యాడ్ చేయి. ఆమేన్. మరొక తలంతు విజ్ఞాపనాత్మ ఉందా? పరిశుద్ధాత్మ పొందుకు. మరొక తలంతు ఏదో ఒకటి నూతనంగా రావాలి. నువ్వు ఇచ్చిందని పట్టుకు ఎలాడవు అనుకో, పని అవ్వదు. ఆమేన్. హల్లెలూయా. నీ తలంతులు అధికం అవ్వాలి. ఆమేన్. దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకాలా. నువ్వు కొంచెంలో కూడా ఎలాగ ఉండాలా చెప్పండి? కొంచెంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఆమేన్. అలా నమ్మకంగా ఉన్నావనుకో, అలాంటి వారిని ప్రభు ఖచ్చితంగా కోరుకుంటాడు. దేవుడు వారిని, ఆ యజమాని వాడిని కోరుకొని అనేకమైన వాటి మీద వాడు నియమించాడు, విడిచిపెట్టలేదు. ఆమేన్.
ఇప్పుడు దేవుడు ఎలాంటి నమ్మకమైన వారిని కోరుకుంటారంటే కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నవారిని ప్రభు కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొంచెంలో కూడా ఎలాగ ఉండాలా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఉంటారా?